హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ట్రెడిషనల్ రెసిపీ అయిన ఉప్పుటుండలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉప్పుటుండల్ని మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో అయినా తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉప్పుటుండలు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ తురిమిన అల్లం, అరగంట సేపు నానబెట్టుకున్న 2 టీ స్పూన్ల పెసరపప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు అందులో 1 కప్పు బియ్యపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండంతా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తర్వాత 2 నిమిషాల పాటు చేత్తో బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఉప్పుటుండలన్నింటినీ ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పుటుండల్ని ఆవిరి మీద ఉడికించడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని రాసుకోవాలి. తరువాత ముందుగా మనం చేసుకున్న ఉండలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకి ఇవి ఉడికే లోపల ఈ ఉప్పుటుండల్లోకి ఒక స్పెషల్ కారం ఉంటుంది. ఆ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ సగం పైన వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 3 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్న తర్వాత అందులో 2-3 రెబ్బల చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పొడిని ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కారం రెడీ అయ్యే లోపల ఉప్పుటుండలు కూడా బాగా ఉడికిపోయాయి. సాఫ్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న ఉండలు, మిక్సీ వేసుకున్న కారం సగం వేసుకొని ఈ ఉప్పుటుండలకు పట్టేలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారాన్ని మీ టేస్ట్కి తగినట్టు ఎంతైనా వేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత మనకు చాలా టేస్టీగా ఉప్పుటుండలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్పుటుండలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఫ్రైడ్ ఇడ్లీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో ఎక్కువగా ఇడ్లీ మిగిలిపోయినప్పుడు, ఇడ్లీ తినబుద్ధి కానప్పుడు చాలా సింపుల్గా ఇలా ఫ్రైడ్ ఇడ్లీ చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ ఇడ్లీని మనం 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫ్రైడ్ ఇడ్లీని ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ తీసుకురావడానికి స్పెషల్ పొడి చేసుకోవాలి. ఈ పొడి వేసుకొని ఫ్రైడ్ ఇడ్లీ తింటే చాలా బాగుంటుంది.
ఈ పొడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పచ్చిశనగపప్పు సగం పైన వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. దినుసులన్నీ చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 3-4 రెబ్బల చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్న తర్వాత అందులో 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఈ పొడి ఈ ఫ్రైడ్ ఇడ్లీలోకే కాకుండా మనకు ఇడ్లీ, దోశల్లోకి, ఉప్మా ఇంకా వాటిలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇడ్లీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ అన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ముందుగా కట్ చేసుకున్న ఇడ్లీని ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా ఇడ్లీని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఇడ్లీను బౌల్లోకి వేసుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ వేసుకున్న పొడిని మీకు కావలసినంత వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఉల్లిపాయ ముక్కలు ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఫ్రైడ్ ఇడ్లీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.